హాయ్ అండి. ఇవాళ నేను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఓన్లీ బియ్యం పిండి పెరుగు వేసి ఇవి పెరుగు దోశలు తయారు చేశాము. చాలా బాగుంటాయి. ఇవి చాలా హెల్తీ. సమ్మర్లో చల్లదనం కూడా ఇలాంటి దోశలు వేసుకుంటే పెరుగు మిగిలిపోయినప్పుడు కూడా ఇలా దోశలు వేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో మనం ఈ పెరుగు దోశలు ఈ వీడియోలో చూద్దాము. పెరుగు దోశలోకి ఒక ½ కేజీ పిండి తీసుకున్నాము. బియ్యం పిండి, తడి బియ్యంతో పట్టించుకోవాలి. ఈ పిండిని ఇందులో మజ్జిగ వేసుకొని నైట్ టైంలో నానబెట్టుకోవాలి. ఈ పిండి ఇప్పుడు నైట్ కలుపుతుంది. ఈ పిండిని నైట్ అంతా నానాలి. ఈ పిండి అప్పుడే దోశలు, పెరుగు దోశలు చాలా బాగుంటాయి. ఈ పాత రోజుల్లో అమ్మోళ్ళు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు ఈ దోశల్ని. ఈ మాత్రం కలిపితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పలచగా అయినా కూడా మార్నింగ్ మళ్ళీ కలుపుకోవాలి. ఈ పిండిలో అస్సలు వాటర్ వేయకూడదు. నైట్ మాత్రం మజ్జిగ పోసుకొని అవసరమైనన్ని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బాగా పొంగిద్ది. ఉదయానికల్లా మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు, పెరుగు దోశలు. ఈ పెరుగు దోశలకి ముందుగా ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇవి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పిండి నైటు నానబెట్టుకున్నాం కదా, బాగా పులిసింది. వట్టి బియ్య పిండిలో పెరిగేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర, సాల్టు, కొంచెం వంట సోడా, లైట్గా వంట సోడా వేసుకున్నాము. ఇందులోనే ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసారు. పెరుగు ఒక ½ లీటర్ దాకా పెరుగు ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం నానాక నైట్ టైంలో బియ్యం పిండి పట్టించుకొని ఉంచుకున్నాక నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ ఇలాగా పెరుగు, ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు దోశలు ఎండాకాలంలో చాలా చల్లదనము, చాలా హెల్తీ. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు దోశలకి చట్నీ తయారు చేసుకున్నాం. పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాం. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్నాము. ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు పెరుగు దోశ వేసుకుందాం. అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోశ వేసుకునే ముందు. ఇప్పుడు దోశ వేసుకుంది. పైన ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఒకవైపు కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు బాగా కాలిపోయింది దోశ. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇవి సాయంకాలం వరకు కూడా బాగుంటాయి, మెత్తగా దోశలు. టేస్టీ పెరుగు దోశ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.